ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడే జనవరి 1వ తారీఖు ప్రారంభించినట్టుగా అనిపిస్తుంది. 6 నెలలు గడిచిపోయి 7వ నెలలోకి వచ్చేశాం. చూశారా ఎంత వేగంగా రోజులు పరిగెడుతూ ఉన్నాయి. రోజులు పరిగెత్తను మనం దేవుని రాకకు సమీపిస్తున్నాము అని అర్థము. అందువల్ల ఆయన రాకకు సిద్ధమయ్యేటటువంటి ఆలోచన మనలో ఎల్లప్పుడూ ఉండాలి. కావున ఇక కాలం చెల్లదు, అన్నీ కూడా దగ్గరకు వచ్చేశాయి. అందువల్ల త్వరలోనే ఆయన రాక ఉండబోతుంది. దానికి మనం సిద్ధమైన వారిగా ఎల్లప్పుడూ కనిపిస్తూ ఉండాలి. దానికోసమే ఎల్లప్పుడూ ప్రార్థనతో మెలకువగా ఉండమని దేవుడు చెబుతున్నారు. ప్రార్థనను ఎక్కువగా చెయ్యండి. దేవునితో ఎల్లప్పుడూ ఐక్యతలో ఉండండి. దేవుడు ప్రతి నెల మనకొక వాగ్దానాన్ని ఇచ్చి దాని ప్రకారం మనల్ని ఆశీర్వదించి బలపరిచే మనల్ని నడిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన మన మీద ప్రేమ శ్రద్ధ గల ఒక దేవుడు. ఒక తండ్రి పిల్లల మీద ప్రేమ చూపించి వారితో మాట్లాడి వారికి మాటిచ్చి, నాన్న ఇది కొనిస్తాడు, నాన్న ఇది చేస్తాడు, అలా నీకు చేస్తాడు అని మాట ఇచ్చి పిల్లల్ని ఉత్సాహపరిచి ఆయన మాట ఇచ్చినట్టుగానే చేసేటప్పుడు పిల్లలకి ఒక సంతోషం వస్తుంది. చూడండి, అదే విధంగానే దేవుడు ఆయన మనకు మంచి తండ్రి. మనకి మాట ఇచ్చి ధైర్యము ఇచ్చి నడిపిస్తున్నారు. ఈ నెల కొరకు దేవుడు ఏం వాగ్దానము ఉంచారు అని నేను దేవుని సమూహంలో వేచి ఉన్నప్పుడు మీకోసం, నా కోసం, మనందరి కోసం ఒక వాక్యాన్ని ఇచ్చారు. యేసయ్య 58వ అధ్యాయం 11వ వాక్యము, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు ఉబ్బుకుచూబుండు నీటి ఊటవలెను ఉండెదవు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అదే దేవుడిచ్చే వాగ్దానము. నిన్ను నడిపిస్తూనే ఉంటారు. నిన్ను నడిపించుకుని వచ్చేవారు ఆయనే. ఆయన మనల్ని నడిపించే దేవుడు. యోహాన్ 10వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదివినప్పుడు కాపరి గురించి, మంచి కాపరి గురించి దేవుడు చెబుతూ వస్తున్నప్పుడు ఒక కాపరి తన మందను ప్రతిరోజు నడిపించుకుని వెడుతుంటాడు. ఆ విధంగా మనం లేఖనంలో చూస్తున్నాము. ఆయన మనల్ని మంచి మార్గాల్లో నడిపించేవారు. గడ్డి ఉన్న ప్రదేశాల్లో మేతపెట్టి నీటి కాలువల పక్కన నడిపించేటటువంటి ఒక దేవుడు. మంచి కాపరి తన గొర్రెలను ప్రతిరోజు నడిపిస్తారని వాక్యం చెబుతోంది. అయితే దేవుడు మనకి ఒక మంచి కాపరిగా ఉన్నారు. ఇప్పుడు ఈ గొర్రెలు దేని గురించైనా దిగులు పడతాయని అనుకుంటున్నారా? ఇవాళ మనకి ఏం ఆహారం దొరుకుతుంది, ఇవాళ మనకి నీళ్లు కావాలంటే ఏం చెయ్యాలి, ఇవాళ ప్రమాదం వస్తే ఏం చెయ్యాలని ఏదైనా అనుకుంటుందా? లేదు. నాకొక కాపరి ఉన్నారు. ఆయన నన్ను నడిపిస్తారు. బాగా గడ్డి ఉన్న ప్రదేశాలకు తీసుకువెళ్లి పచ్చదనంతో నాకు ఆహారం పెడతారు. నీటి కాలువల వద్దకు తీసుకువెళ్లి దాహాన్ని తీరుస్తారు. ప్రమాదాలు వచ్చినప్పుడు నన్ను కాపాడతారు. నన్ను నడిపించే ఒక కాపరి ఉన్నారు అని ఆ గొర్రెలు దేని గురించి భయపడవు, దిగులు పడవు. అదే విధంగానే మన జీవితంలో మన తండ్రి అగు యేసుక్రీస్తు మనకు ఒక మంచి కాపరిగా ఉన్నారు. మనల్ని నడిపించే ఒక కాపరిగా ఉన్నారు. దావీదు 23వ కీర్తనలో చెప్పేటప్పుడు మీరు 3వ వాక్యాన్ని చూడండి. నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. తన గొర్రెలను, మనల్ని నీతి మార్గంలో, సరైన మార్గంలో నడిపించే ఒక కాపరిగా ఉన్నారు. అందుకే దేవుడు చెబుతున్నారు, నేను నిన్ను నడిపిస్తాను. నా కుమారా, ఈ పరిస్థితుల్లో నువ్వు భయపడకు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా దీన్ని దాటి వెళ్ళాలి అర్థం కావట్లేదు అనుకుంటున్నావా? నేను నిన్ను నడిపిస్తాను. నా కుమార్తె, ఎందుకు భయపడుతున్నావు? నా కుటుంబంలో, నా ఉద్యోగంలో, ఈ విధంగా నా బిజినెస్ కార్యములలో, నా ఆత్మపరమైన జీవితంలో ఒక తడబాటు. నువ్వు దేనికి భయపడకు, నేను నిన్ను నడిపిస్తానని దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు. ఎంత గొప్ప సంతోషం కదా! చెప్పిన వారు ఎవరు? ఆకాశం భూమిని సృష్టించిన వారు, ఆయన అన్నిటినీ చేయగలిగిన వారు చెబుతున్నారు. నేను నిన్ను నిత్యము నడిపిస్తాను. వారంలో ఒకరోజు మాత్రం కాదు, ప్రతిరోజు నిన్ను నేను నడిపిస్తాను అని దేవుడు మనకి మాట ఇచ్చి ఉన్నారు. ఈ నెలలో మాత్రమే కాదు, లేదా ఈ సంవత్సరంలో మాత్రం కాదు, జీవితాంతము ఆయన మిమ్మల్ని చక్కగా నడిపించడాన్ని మీరు చూడగలరు. అవును ప్రియమైన వారలారా, అందువల్ల
మీరు భయపడకండి, నీరసించిపోకండి. 1974లో దేవుడు నన్ను పూర్తి సమయం పరిచర్యకు పిలిచినప్పుడు, దేవుడా, నా బలాన్ని నమ్ముకొని నేను రాలేదు. నేను బలం లేని వాడిని, చాలా బలహీనమైన వాడిని, నీరసించిపోయేవాడిని, భయపడేవాడిని. అందువల్ల నన్ను నమ్ముకుని నేను పరిచర్యకు రాలేను. కానీ నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు నన్ను నడిపిస్తే వస్తాను అని, నీ కుడి చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తాను అని ఆయన మాట ఇచ్చారు. భయపడకు, నన్ను నమ్మిరా. అలా చెప్పినప్పుడు నేను ఆయన్ని విశ్వసించి ఆయన చేతికి నా చేతిని ఇచ్చాను. ఈ రోజుకి 52 సంవత్సరాలు పరిచర్య మార్గంలో గడిచిపోయాయి. ఎన్నో శోధనలు, గొడవలు, తప్పులు, కొరతలు అన్నీ వచ్చినా కూడా ఆయన నన్ను వదలకుండా సరిచేసి బలపరిచి భరించి ఇంతవరకు నడిపించుకుని వచ్చారు. అందువల్ల కొరతలు ఉండొచ్చు, కొన్ని బలహీనతలు ఉండొచ్చు, కొన్ని అపజయాలు, కొన్ని ఓటములు ఉండొచ్చు. వెంటనే దేవుడు వదిలేసి వెళ్ళిపోరు. లేదు, నేను నిన్ను నడిపిస్తాను, భయపడకు, లెగు, చెయ్యి ఇవ్వమని, నిలబడమని మిమ్మల్ని నిలబెడతారు, నడిపిస్తారు. నీరసించిపోయారా? భయపడిపోయారా? ప్రార్థించలేకపోతున్నారా? విశ్వసించలేకపోతున్నారా? వాడిపోయారా? దేవుడికి అన్నీ తెలుసు. రాకుమారా, రాకుమార్తె, నేనున్నాను, నేను నడిపిస్తాను. మిమ్మల్ని చేయి పట్టుకొని చక్కగా నడిపిస్తారు. ఇంకెందుకు మీరు భయపడాలి? జీవితాంతము ఆయన నడిపిస్తారు. ఆయన నడిపించేటప్పుడు ఎలా నడిపిస్తారంటే, ఈ వాక్యాల్లో 3 విషయాలు చెబుతున్నారు. ఒకటి, తృప్తిపరచి, నేను నిన్ను తృప్తిగా ఆశీర్వదిస్తాను. నేను నిన్ను నడిపించానంటే తృప్తిగల ఆశీర్వాదంతోనే నడిపిస్తాను, భయపడకు అని దేవుడు చెబుతున్నారు. ఒక తృప్తి, ఏదో ఉన్నాను, ఏదో దేవుడు ఆశీర్వదిస్తున్నారు, ఆ విధంగా కాదు. మనసులో గొప్ప తృప్తి, గొప్ప సంతోషంతో నడిపిస్తారు. మత్తయి 14వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదివారంటే, యేసుక్రీస్తు 5 అప్పాలు 2 చేపలతో ప్రజలందరినీ పోషించారు. పురుషులు మాత్రం 5,000 మందట. అయితే పిల్లలు, స్త్రీలు అందరూ కలిపితే 20,000కు పైనే ప్రజలు ఉండుంటారు. చిన్నపిల్లలు, స్త్రీలు అందరూ కలిపి, పురుషులు, మగవారు మాత్రం 5,000 అంటే ఆలోచించండి. అందరికీ ఆహారము ఇచ్చారు. దేవుడు కొద్దిమందికే ఉందయ్యా, కొంతమందికే చెయ్యగలమయ్యా, ఒక్కొక్కరికి ఒక్కొక్క చేప, రొట్టి ఇవ్వండి, ఏదో ఫస్ట్ ఎయిడ్ లాగా ఇచ్చి పంపించండి అని చెప్పారా? ఇంటికి వెళ్ళి తింటారు అన్నారా? లేదు. తృప్తిగా భోంచేసి మిగిలిన అన్నిటినీ బుట్టలో ఏరే విధముగా, అదే దేవుని ఆశీర్వాదము. తృప్తిగా. ఎలా తిన్నావయ్యా? తృప్తిగా తిన్నానయ్యా, కొరత లేదు, బాగా భోంచేశానయ్యా. ఆ విధంగా ఒక తృప్తి మీ జీవితంలో, ఉద్యోగంలో, కుటుంబంలో, మీ బిజినెస్లో, పరిచర్యలో ఒక తృప్తి. ఆ విధంగానే దేవుడు చెబుతున్నారు, తృప్తిగా ఉంచి, తృప్తి లేకుండా కాదు, తృప్తిగా సంతోషంగా ఉండే విధంగా యెహోవా ఆశీర్వదిస్తారట. మీరు తృప్తి లేని పరిస్థితుల్లోనే కదా ఉన్నారు. పనిలో తృప్తి లేదు, బిజినెస్లో తృప్తి లేదు, మీరు చేసే పరిచర్యలో తృప్తి లేదు, మీ కుటుంబంలో తృప్తి లేదు, ఏదో అని ఒక మనోవేదనతో జీవిస్తూ ఉన్నారు కదా. దేవుడు చెబుతున్నారు, నేను నిన్ను తృప్తిగా ఆశీర్వదిస్తాను. నువ్వు అదే స్థలంలో, అదే కుటుంబంలో, అదే ఉద్యోగంలో, అదే బిజినెస్లో సంతోషించి ఉత్సాహంగా ఉండే విధంగా తృప్తిగా నిన్ను ఆశీర్వదిస్తానని చెబుతున్నారు. ఈ నెలలో ఆ అద్భుతం మీ జీవితంలో జరగబోతుంది. దేని గురించి మీరు చిరాకు పడుతున్నారో దాన్నే మీరు తృప్తిగా, సంతోషంగా ఆనందించే విధంగా అద్భుతాన్ని దేవుడు చేస్తారు. అందువల్ల నీరసించిపోకండి, సరేనా? రెండవది, దేవుడు చెబుతున్నారు, నీ ఎముకలను నేను బలపరుస్తాను. ఎముకలను ఆయన బలపరుస్తారట. అది దేన్ని సూచిస్తుందంటే స్వస్థతను సూచిస్తుంది, హీలింగ్, ఒక ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఎముకల్లో సంపూర్ణ స్వస్థతను ఇచ్చి బలపరిచి నిన్ను ఆశీర్వదిస్తాను. నేను నీతో ఉండి నడిపించేటప్పుడు నిన్ను స్వస్థపరుస్తాను. అదే దేవుడు చెప్పే అద్భుతమైన వాక్యము. అది మనకి ఆరోగ్యాన్ని తీసుకువచ్చి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంచేటటువంటి ఒక దేవుడు. ఆరోగ్యమే మహాభాగ్యము అని తెలుగులో ఒక సామెత చెబుతూ ఉంటారు. అనారోగ్యము లేకుండా ఆరోగ్యంగా ఉండేటటువంటి జీవితము ఇది దేవుడు మీకు ఇస్తున్నారు. వ్యాధితో కష్టపడుతున్నారా? ప్రతిరోజు మాత్రలు వేసుకుంటూ ఉన్నారా? ప్యాకెట్లో మాత్రలు పెట్టుకునే తిరుగుతూ ఉంటున్నారు. ఏ సమయంలో ఏదైనా సంభవించవచ్చు అంటున్నారు. హృదయం దెబ్బతినింది అని చెబుతున్నారు. లంగ్స్లో సమస్య అంటున్నారు. ఏదో జరిగిపోయింది అని చెబుతున్నారు. కిడ్నీలో ఒక సమస్య వచ్చింది అని అంటున్నారు. ఈ విధంగా వయసు అయిపోతే అంతే అన్న ఒక చిరాకు మీలో వచ్చి ఉండవచ్చు. కానీ దేవుడు చెబుతున్నారు, లేదు నా పిల్లల్లారా, నేను మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను.
మీ ఎముకలను బలపరుస్తాను అని దేవుడు చెబుతున్నారు. అందుకే సిలువలో మన వ్యాధులను మోశారు. మత్తయి 8వ అధ్యాయం 17వ వాక్యములో యేసు మన బలహీనతలను సహించుకుని రోగములను భరించను, ఆయన భరించిన తర్వాత నేనెందుకు భరించాలి, ఆయన భరించి ముగించారుగా. నా నొప్పులు, వేదనలు, వ్యాధులు, కష్టాలు అన్నిటినీ సిలువలో మోసి భరించారుగా. దేనికోసం? మనం వాటిని మొయ్యకూడదు, మనం వాటి వల్ల బాధపడకూడదు, ఆరోగ్యంగా స్వస్థతతో ఉండాలని ఆయన వాటిని భరించారు. మీరు అది విశ్వసించి ప్రార్థిస్తే చాలు. ఈరోజు మనం ప్రార్థించకుండా ఉన్నందువల్లే పొందుకోలేకపోతున్నాము. అందువల్ల విశ్వాసంతో మీరు ప్రార్థించి చూడండి. మిమ్మల్ని నడిపించుకుంటూ దేవుడు ఆరోగ్యమైన మార్గంలో నడిపిస్తారు. అందువల్ల దిగులు పడకండి. దక్షిణ కొరియాలో డాక్టర్ పాల్ యంగ్ చో అని ఒక పరిచారకుడు ఉండేవారు. ప్రపంచంలో చాలా పెద్ద చర్చ్ అదే. ఒకే చర్చిలో 10 లక్షల మంది ఆత్మలు ఉన్నాయంటే అది చూశారంటే బ్రహ్మాండమైన ఒక సంఘము, పెద్ద పరిచర్య. ఆయన నడిపిస్తూ వచ్చారు, యెహోవా ఆయన్ని నడిపిస్తూ వచ్చారు. నేను ఆయన్ను కలిశాను, ఆయన వద్దకు వెళ్ళాను, దక్షిణ కొరియాకు వెళ్ళాను, నేరుగా చూశాను. ఆయన ఒకసారి ఒక అనుభవాన్ని చెప్పారు. అక్కడికి నేను వెళ్ళినప్పుడు మీటింగ్ జరుగుతున్నప్పుడు చెప్పారు. ఆయనకు ఒకసారి ఒక వ్యాధితో శరీరము అనారోగ్యానికి గురై బలహీనపడ్డారు. ఆయన పిల్లలు చూశారా, మీరు పరిచర్య 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 అని తిరుగుతూనే ఉన్నారు, శరీరాన్ని గమనించడం లేదు. అందువల్ల మేము మిమ్మల్ని డాక్టర్ దగ్గరకు తీసుకువెళతామని చెప్పి పక్క దేశం జపాన్ అక్కడ ఒక స్పెషలిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పిల్లలు నిర్బంధించి తీసుకుని వెళ్ళారు. డాక్టర్స్ వచ్చి స్కాన్ చేశారు, టెస్టుల్లో ఏమేమి చెయ్యాలో అన్ని టెస్టులు చేశారు. రిపోర్ట్ చూస్తే ఆయన లోపల అవయవాలలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకు మీ శరీరాన్ని చూసుకోకుండా వదిలేశారు? పరిచర్య పరిచర్య అంటూ రాత్రింబవళ్ళు పరిచర్య చేశారు, తన గురించి పట్టించుకోలేదు అన్నారు. కానీ ఇప్పుడు పెద్ద ప్రమాదం వచ్చింది, వెంటనే ఆపరేషన్ ఖచ్చితంగా చేసి తీరాలి, అప్పుడే సరిచెయ్యగలము, తండ్రి గారిని కాపాడగలమన్నారు. పిల్లలు వెంటనే డాక్టర్ దగ్గర సరే డేటు ఫిక్స్ చేయండి, అదంతా పూర్తి చేసుకుని వెళతామన్నారు. ఈయన దగ్గరకు వచ్చి చెప్పారు. అప్పుడు డాక్టర్ పాల్ యంగ్ చో చెప్పారు, లేదు లేదు, నాకు కొద్దిగా టైం కావాలి, ఒక 10 రోజులు టైం ఇవ్వండి, ఆ తర్వాత నేను వచ్చి ఆపరేషన్ చేసుకుంటాను, నేను ఊరికి తిరిగి వెళ్ళాలి, నాకు కొద్దిగా టైం ఇవ్వండి, ఆపరేషన్కి నేను వెంటనే ఒప్పుకోను అని చెప్పేశారు. సరే ఆయన అలా అన్నందువల్ల సరే 10 రోజులు టైము, మీరు ఊరికి వెళ్ళి రండి, డేటు ఫిక్స్ చేసేశారు. ఈ డేట్లో ఆపరేషన్ చేద్దామన్నారు. ఆయన దక్షిణ కొరియాకు వచ్చారు. అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ మౌంటైన్, ఆ విధంగా ఉపవాస ప్రార్థన కొండ. అక్కడికి ప్రజలు ప్రతిరోజు వేలాది మంది వచ్చి ఈ ప్రార్థనలు చేస్తారు. చిన్న చిన్న ప్రేయర్ రూమ్స్ ఉంటాయి, అక్కడ ప్రజలు వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటారు. నేను ఆ కొండలో ఉండి ఆ ప్రార్థనలో పాల్గొని ఉన్నాను. ఆ ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేశాను. అందులో డాక్టర్ పాల్ యంగ్ చో ప్రార్థన చేయడానికి ఒక చిన్న రూమ్ ఉంది. నేను అవి కూడా చూశాను. కొన్ని సందర్భాల్లో ఆయన రోజుల కొద్దీ అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారట. ఆయన తిన్నగా దక్షిణ కొరియాకి వచ్చిన వెంటనే నేరుగా ప్రార్థన కొండకు వెళ్లారు. ఆ రూంలోకి వెళ్లారు. దేవుడితో ఒంటరిగా ఉన్నారు. దేవుడి వద్ద కూర్చొని బాగా లేఖనం చదివి ప్రార్థన చేస్తూ ఉండగా యేసు వద్ద అడిగారు, యేసు, నీకోసమే కదా పరిచర్య చేస్తున్నాను, రాత్రింబవళ్ళు చేస్తున్నాను, విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదు, మీరు చెప్పిన పరిచర్య అంతా చేస్తున్నాను, ఎందుకు నన్ను స్వస్థపరచలేదు? ఇటువంటి వ్యాధి నాలో ఉందని చెబుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతుంది, నేను వీక్గా ఫీల్ అవుతున్నాను, ఆపరేషన్ చేయాలంటున్నారు, ఎందుకు నన్ను మీరు స్వస్థపరచలేదు? అలా ఆయన అడిగారు. మాట్లాడితే యేసు ఒక ప్రశ్న అడిగారట. నువ్వెందుకు నన్ను అడగలేదు అన్నారు. ఈయన అలాగే అదిరిపోయారు. నువ్వు అడగలేదే, నువ్వు అడగకుండా నేను నీకు ఎలా చేస్తాను? నువ్వు అడగాలి కదా, నాకు స్వస్థత కావాలి, నాకు ఇది చెయ్యాలి అని అడగాలి కదా, నీకు తెలుస్తుంది కదా బలహీనపడ్డావని అడిగావా నువ్వు? అప్పుడే ఆయన తప్పులు తెలుసుకున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, అడిగినవాడు పొందుతాడు. విశ్వాసం గలవారుగా ప్రార్థనలో మీరు దేన్ని అడిగారో అది పొందుతారు. అయితే స్వస్థతను మీరు అడిగితే పొందుతారు. వెంటనే ఆయన నేనిప్పుడు అడుగుతాను దేవుడా అని చెప్పి ఒక రోజున ఉపవాసం ఉండి బాగా ప్రార్థన చేశారు. నా శరీరంలో ఉన్న అవయవాలన్నీ స్వస్థత పొందాలి, నా వ్యాధులన్నిటినీ సిలువలో మోశారు, మీ గాయాల చేత నేను స్వస్థత పొందుతున్నానన్న వాక్యాన్ని నేను విశ్వసిస్తున్నాను, నన్ను స్వస్థపరచండి అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేశాక 10 రోజులైంది. పిల్లలందరూ వచ్చి పిలిచారు, రండి వెళదామన్నారు. సరే అని జపాన్కు వెళ్ళారు. ఆయన డాక్టర్తో చెప్పారంట, ఆపరేషన్ చేయడానికి ముందు ఇంకొకసారి నాకు అన్ని టెస్టులు తీయండి,
స్కాన్ తీయండి, బ్లడ్ టెస్ట్ తీయండి, అన్నిటినీ టెస్ట్ చేసి చూడండి అన్నారు. ఎందుకంటే 10 రోజుల ముందే తీసాం కదా, రిపోర్ట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు తీయండి, తీసిన తర్వాతే నేను ఆపరేషన్కి ఒప్పుకుంటానన్నారు. మళ్ళీ అన్ని టెస్టులు తీశారు, స్కాన్లు తీస్తున్నారు, టెస్టులు చేస్తున్నారు, అన్నిటినీ చూశారు. అన్నీ నార్మల్, శరీరంలో ఎటువంటి సమస్య లేదు. 10 రోజుల ముందు తీసిన స్కాన్ రిపోర్ట్ ఇప్పుడు చూస్తే ఎలా ఇది మారింది, ఏం జరిగింది? ఈ 10 రోజుల లోపల అన్నీ స్వస్థత పొందాయి, అంతా పర్ఫెక్ట్గా ఉంది, ఆయనకు ఒక వ్యాధి లేదు. డాక్టర్స్ బుర్ర తిరిగిపోయింది. మళ్ళీ చూస్తున్నారు, టెస్టులన్నీ తిరగేస్తున్నారు. ముందు తీసిన దానికి ఇప్పుడు తీసిన దానికి ఏదైనా మిస్టేక్ ఉందా? ఏదీ లేదు. ఆయన చెప్పారు, నేను పెద్ద డాక్టర్ని కలిసి వచ్చాను, అందుకే నేను వెళ్ళాను. యేసుక్రీస్తు పెద్ద డాక్టర్, ఆయన స్వస్థపరచలేని వ్యాధి అంటూ ఏదీ లేదు. నేను ఆయన బిడ్డను, ఆయన పరిచారకుడను, అందువల్ల ఆయనతో నేను అడగకుండా ఏమీ లేను కదా. ఆయన దగ్గరకు వెళ్ళి అడిగాను, ఆయన తిరిగి వచ్చి నన్ను తాకి స్వస్థపరిచారు, అందువల్ల స్వస్థత పొందాను. డాక్టర్ సంతోషంగా వెళ్ళి రమ్మని పంపించారు. మీరు అడగనందువల్లే పొందుకోలేకపోతున్నారు. మీరు జీవితాంతం మాత్రలు వేసుకుంటున్నారు, ప్రార్థన చేస్తూ మాత్ర వేసుకుంటున్నారంతే. ప్రార్థన చేసి మాత్ర వేసుకుంటున్నారు. ఆరోగ్యాన్ని అడిగారా? నాకు ఈ మాత్ర వద్దు, నన్ను మీరు స్వస్థపరచండి. మీరు నా కోసం నా వ్యాధిని సిలువలో మోశారు కదా, నా నొప్పులు, వేదనలు, అన్ని వ్యాధులు మోశారు. క్యాన్సర్ని మోశారు, ఆస్తమాని మోశారు, ఎముకలు, నరాలు, సమస్యలు, నొప్పులు, వేదనలు అన్నిటినీ సిలువలో మోశారుగా. మీ గాయాల చేత స్వస్థత పొందుతున్నాము అని బైబిల్లో ఉందిగా. గాయపడిన హస్తంతో తాకండని అడిగారా? మీరు అడగనందువల్లే పొందలేదు. ఏదో భక్తిగా ఉంటున్నారు అంతే. బైబిల్ చదువుతున్నాం, ప్రార్థిస్తున్నాం, లేదా ప్రార్థన చేసి మాత్రలు వేసుకుంటున్నాం అంతే. స్వస్థతని అడిగారా? నేను మీ బిడ్డని, దేవుడా తాకి నన్ను స్వస్థపరచండి అని అడిగారా? మీరు అడగాలి. వెంటనే మోహన్ లాసరస్ దగ్గరికి వెళదాం, ఆ పరిచారకుని దగ్గరికి వెళదాం. దేవుడు చెబుతున్నారు, మీరు యేసు వద్దకు వెళ్ళండి, మీరు మోకాలు వేయండి, మీరొక రోజు వేచి ఉండండి. డాక్టర్ దగ్గరకు వెళితే ఆసుపత్రిలో గంటల కొద్దీ టెస్టుల కోసం వెయిట్ చేస్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ టెస్టు ఈ టెస్టు. ఒక రోజంతా ఆసుపత్రిలో చెప్పిందంతా చేస్తున్నారు కదా. ఒక రోజున దేవుని పాదాల వద్ద కూర్చోండి, పనులన్నీ క్లోజ్ చేయండి, ఒంటరిగా ఒక రూమ్ లో కూర్చుని బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. యేసు నా ఎముకలను బలపరుస్తారు అని చెప్పారు, నన్ను నడిపిస్తానని చెప్పారు, నా గాయాల చేత్తో స్వస్థత పొందుతారని చెప్పారు. ఆ వాగ్దానాన్ని చెప్పి ఒక రోజంతా ప్రార్థించి చూడండి, అద్భుతం జరుగుతుందో లేదో మీరే చూస్తారు. మీరు అడగడం లేదు. మనం సోమరిపోతులమవుతున్నాం ప్రార్థించడంలో. మీరు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుద్ది. మన యొక్క పరిచర్యలో ప్రార్థన కొండ ఏర్పాటు చేశాం కుట్రాలం పక్కన. అందులో హీలింగ్ డెలివరీస్ ప్రేయర్ టవర్ అని ఒకటి కట్టాము. ఆ ప్రేయర్ టవర్లో పరిచారకులు ఉండరు. వ్యాధిగ్రస్తులు వస్తే అక్కడ వాగ్దానాలు రాసి ఉంచుతాం, మీరే వెళ్ళి ప్రార్థించండి, యేసు స్వస్థతనిస్తారంతే. వచ్చే వాళ్ళందరూ వాళ్ళుగా వెళతారు, వాగ్దానాన్ని చెప్పి ప్రార్థన చేస్తారు. క్యాన్సర్ స్వస్థత పొందింది, ఆస్తమా స్వస్థత పొందింది, వాళ్లే స్వయంగా ప్రార్థన చేశారు. వేలాది మంది స్వస్థతను పొంది వెళ్లారు. అందుకే చెప్తున్నా, పరిచారకులను నమ్ముకోకండి, యెహోవాని నమ్ముకోండి. ప్రార్థించడం నేర్చుకోమంటున్నాను. ప్రార్థనా కొండలో మీకు వ్యాధి ఉందా? ప్రార్థనా కొండకు రండి, అక్కడ ప్రేయర్ టవర్ ఉంది, ఎవరు డిస్టర్బ్ చెయ్యరు. కుటుంబం అంతా రండి. మీ కుటుంబంలో వ్యాధి వచ్చిందా? అందరూ ఫ్యామిలీతో వచ్చి కూర్చొని ప్రార్థన చేయండి. డాక్టర్ల దగ్గరకు వెళితే గంటల కొద్దీ ఆసుపత్రిలో కూర్చొని ఉంటారు కదా, డబ్బు ఇచ్చి ఉచితంగా దేవుడు స్వస్థత ఇస్తున్నారు కదా, ఆయన పాదాల వద్దకు రండి, వాక్యాన్ని చెప్పి ప్రార్థన చేయండి. ఒక రోజంతా కూర్చొని ప్రార్థన చేసి చూడండి, స్వస్థత పొందుతున్నారా లేదా అని పరీక్షించి చూడండి. ఎన్ని వేల మంది స్వస్థతని పొందారు, సాక్ష్యం చెప్పి వెళుతున్నారు కదా. అందువల్లే చెప్తున్నాను, మీ ఇంట్లో ప్రార్థన చేయండి, తలుపులు మూసుకుని ఒక రోజంతా దేవుని ముందు కూర్చోండి, వాక్యాన్ని చదవండి, ప్రార్థించండి, వాగ్దానాన్ని నమ్ముకుని ప్రార్థించండి, అద్భుతం జరుగుద్ది. మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఇష్టపడుచున్నారు. మీ ఎముకలను బలపరుస్తారు, స్వస్థతను ఇస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారు. అయితే దేవుడు నడిపించే మార్గం ఆరోగ్యమైన మార్గంగా ఉంటుంది. ఆ మార్గంలో నడిపిస్తారు. అది మాత్రమే కాదు, మూడవది ఇంకొక కార్యం చెప్పబడింది చూడండి. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడూ ఉబుకుచూ ఉండు నీటి ఊట వలెను ఉండెదవు. అంటే అర్థమేంటి? పచ్చదనంతో ఉంటావు. ఒక నీటి ఊట ఉన్న చోట, మీరు ప్రవహిస్తూ ఉన్న చోట పచ్చదనం ఉంటుంది కదా. నీటి పారుదల ఉన్న చోట తోట పచ్చదనంతో ఉంటుంది కదా. దాని కారణమేంటి? అక్కడ నీరు ఎక్కువగా ఉంది.
యేసుక్రీస్తు అనబడే జీవనీరు మీ జీవితంలోకి వచ్చిందంటే మీ జీవితం పచ్చగానే ఉంటుంది. అప్పుడు మీకు కరువులు ఉండవు, దరిద్రము ఉండదు, సమాధానము లేని పరిస్థితులు ఉండవు. జీవితం పచ్చగా ఉంటుంది, ఏ కొరత ఉండదు, అప్పులు ఉండవు, మాకు మిగిలేది ఉండదు. కానీ మేం బాగున్నాము ఆ విధంగా చెప్పేవాళ్ళని నేను చూశాను. మిగిలిన ముక్కలను మేము తీసుకుంటున్నాము అని చెప్పేవాళ్ళని నేను చూసి ఉన్నాను. కొంతమందిని అడిగారనుకోండి, ఎలా ఉన్నారంటే పర్వాలేదులేండి, ఏదో జరుగుతుంది, దేవుడు ఆ రోజు ఆహారం ఈ రోజు ఇస్తున్నారు అని చెప్పేవాళ్ళని చూశాను. కొంతమంది మాత్రం చెప్తారు, దేవుడు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారయ్యా, దేవుడు మమ్మల్ని ఒక కొరత లేకుండా సంతోషంగా చూసుకుంటున్నారు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, బిజినెస్ బాగా సాగుతుంది, మమ్మల్ని దేవుడు సంతోషంగా ఉంచారు, ఆశీర్వాదంగా ఉంచారు. ఇదే విధంగా అందరూ చెప్పాలని దేవుడు ఇష్టపడుచున్నారు. యేసు మమ్మల్ని సంతోషంగా ఉంచారు, పచ్చగా ఉంచారు, ఆనందంగా ఉంచారని చెప్పాలి. ఆ ఆశీర్వాదం మీదే చూడండి, ఆశీర్వాదమైన మార్గాల్లో ఆయన నడిపిస్తారు. పచ్చదనం నిండిన మార్గంలో ఆయన నడిపిస్తారు. మీ జీవితంలో పచ్చదనం మేలు రాబోతుంది. ఏ స్థాయికో తెలుసా? యోవేలు 2వ అధ్యాయం 24వ వాక్యాన్ని మీరు చదివారంటే, కోట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును, పొంగి పొర్లేటటువంటి ఆశీర్వాదము దేవుడు మాట ఇచ్చారు. అదే గొప్ప ఆశీర్వాదము మీ ఆదాయములో, తర్వాత మీ బిజినెస్లో, మీ పరిచర్యలో, చేసే ప్రతి పనిలోనూ పొంగి పొర్లే ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తారు. అదే వాగ్దానం. మీరు అలా లేదని కష్టపడుతున్నారా? తీసుకునే జీతం 15 రోజులకే సరిపోతుంది, తర్వాత డబ్బు కష్టం వస్తుంది. ఈఎంఐ కట్టాలి, పిల్లలకి ఫీజు కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, ఏదో ఒక అవసరం వస్తుంది. పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి, ఎలక్ట్రికల్ బిల్లులు పెరిగిపోయాయి, అన్ని ధరలు పెరిగిపోయాయి. అలా అనుకుంటున్నారా? కరువు సమయములోనూ ఆయన మిమ్మల్ని సమృద్ధిగా నడిపిస్తారు. అదే ముఖ్యము. కరువు ఉన్న కాలములోనూ ఆయన పచ్చగా ఉంచుతారట. అదే దేవుని వాగ్దానము. ప్రపంచమంతా కరువుతో ఉండొచ్చు, మీ జీవితం పచ్చగా ఉంటుంది. మీ చుట్టూ కరువు ఉండవచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కానీ మీరు పచ్చదనంతో ఆశీర్వాదంగా ఉంటారు. అదే దేవుని వాగ్దానము. దానికే దేవుడు తోడుగా ఉన్నారు. అందుకే ఆయన వ్యత్యాసమైన వారు. ఈసాకు కరువు పరిస్థితుల్లో వర్షము లేదు, పంటలు ఎండిపోతున్నాయి. అటువంటి సమయంలో ఈసాకు ప్రార్థన చేసి, దేవుడా మీరు ఆశీర్వదించండి, వర్షం లేకపోయినా మీరు నా పంటను పండించగలరు. విత్తనాలు వేశాడు. కరువు పరిస్థితుల్లో విత్తనాలు వేశాడు ఈసాకు. 100 రెట్లు ఫలితము, 100% ఫలితాన్ని పొందగలిగాడని బైబిల్లో రాయబడి ఉంది. కరువు పరిస్థితుల్లో దేవుడు విధవరాలు సాలిబాతు ఇంట్లో నూనె తగ్గలేదు, పిండి తగ్గలేదు, దేవుడు పోషించి చూపించారు. కరువు కాలంలో తన పరిచారకుడగు ఏలియాను దేవుడు ఒక కాకితో పోషిస్తున్నారు, విధవరాలతో పోషిస్తున్నారు. పరిస్థితులు మారినప్పుడు దేవుని దూతతో పోషిస్తున్నారు. అయితే మిమ్మల్ని దేవుడు అలాగే నడిపిస్తారు. అందువల్ల కరువు కాలము వస్తుంది, దారుణమైన కరువు ప్రపంచమంతా రాబోతుంది. ఎవరు ఎవరికి సహాయము చెయ్యలేనటువంటి కాలము. అప్పుడు యేసు మాత్రమే తోడుగా ఉంటారు. నిస్సారమైన దినములను కూడా మీ జీవితంలో పచ్చదనంతో నింపుతారు. విశ్వసించండి, ఈ వాగ్దానం నాకు చెందినది. యెహోవా నన్ను ఇదే విధంగా ఆశీర్వదిస్తారని నమ్మండి. దేవుడా నిత్యము నన్ను నడిపించండి, ఆయన చేతికి మిమ్మల్ని అప్పగించండి, ఆయన్ని నడిపించమని అప్పగించండి. ఆయన మీ కుటుంబాన్ని నడిపిస్తారు, మీ బిజినెస్ని నడిపిస్తారు, మీ పిల్లల్ని నడిపిస్తారు, మిమ్మల్ని చక్కగా నడిపిస్తారు. నన్ను మీరు నడిపించండి దేవుడా అని చెప్పండి. దేవుడా మమ్మల్ని చక్కగా నడిపిస్తారు, తృప్తిగా నడిపిస్తారు, ఒక స్వస్థతతో, ఆరోగ్యంతో, బలంతో నడిపిస్తారు, ఒక నిండి పొర్లేటటువంటి ఆశీర్వాదంతో, పచ్చదనంతో నడిపిస్తారు. దానికి ఆయన సిలువకు వెళ్ళారు. ఆయన సిలువలో మన పాపాలు, శాపాలు, వ్యాధులు, వేదనలు అన్నిటినీ మోసి ముగించారు కదా. మన జీవితం, మీ జీవితం ఆశీర్వదించడానికి తనను సిలువలో బలిగా ఇచ్చి తన రక్తాన్ని చిందించి పాపానికి పరిహారము, శాపానికి పరిహారం, వ్యాధికి పరిహారము, దోషానికి పరిహారము, అన్ని పరిహారాలను తన రక్తాన్ని చిందించి చేసి ముగించారు. ఇప్పుడు మీరు విశ్వాసంతో ఈ వాగ్దానం నాకు చెందింది, దేవుడా నన్ను ఈ విధంగా ఆశీర్వదించండి, ఆ విధంగా ప్రార్థించి చూడండి. ఈ రోజు నుంచి ఆశీర్వాదం మీ సొంతమవుతుంది. మీరు తృప్తిగా దేవుని స్తుతించేటటువంటి ఆశీర్వాదం వస్తుంది. ఆరోగ్యమైన జీవితాన్ని దేవుడు మీకు ఇస్తారు. పొంగిపొర్లే ఆశీర్వాదాన్ని చూస్తారు. విశ్వసిస్తున్నారా?
ఈ వాగ్దానం మీదే అని విశ్వసిస్తున్నారా? అయితే ఇప్పుడు ప్రార్థించాలి. అలాగే కన్నులు ముయ్యండి. ఈ నెల కొరకు మీరిచ్చిన వాగ్దానానికి స్తోత్రములు. నిత్యము నన్ను నడిపించే విధముగా మీ చేతికి నన్ను, మా కుటుంబాన్ని అప్పగిస్తున్నాను. మీరే వాగ్దానమిచ్చినట్టు నడిపించాలి. నన్ను నడిపించండి. దేవుడా, ఏ కొరత లేకుండా తృప్తిగా ఆశీర్వాదంతో నడిపిస్తానని మాటను ఇచ్చారు. ఆరోగ్యమైన మార్గంలో నడిపిస్తానని మాట ఇచ్చారు. ఒక పొంగి పొర్లేటటువంటి ఆశీర్వాదంతో నడిపిస్తానని మాట ఇచ్చారు. నేను అది విశ్వసిస్తున్నాను. మేమది విశ్వసిస్తున్నాము. ఈ వాగ్దానం యొక్క ఆశీర్వాదము ఈ కుమారుని జీవితంలో నెరవేరాలి. ఈ కుమార్తె జీవితంలో నెరవేరాలి. ఈ వాగ్దానం యొక్క ఆశీర్వాదాన్ని పొందే విధంగా మీ బిడ్డలకు అర్హతను ఇచ్చెదరుగా. వాగ్దానాన్ని సొంతం చేసుకోవడానికి కృపను ఇవ్వండి. నజరేయుడగు యేసు నామమున మీరు వాగ్దానం ఇచ్చిన విధముగా తృప్తిగల ఆశీర్వాదం ఈ రోజు నుండి ఈ పిల్లల జీవితంలో ఏర్పడాలి. వ్యాధితో ఉన్న, బలహీనతతో ఉన్న వారిని తాకెదరుగాక. యేసుక్రీస్తు నామమున వ్యాధులు తొలగాలి. వారి ఎముకలలో స్వస్థత రావాలి. నరాల్లో స్వస్థత రావాలి. శరీర అవయవాలు, చెడిపోయిన అవయవాలు, వాటిలో యేసు నామమున స్వస్థత రావాలి. బలహీనతలు తొలగాలి. మీ గాయాల చేత స్వస్థతను పొందుతున్నామన్న లేఖన వచనము ఇప్పుడే నెరవేరాలి. ఈ కుమారుని తాకండి. ఈ కుమార్తెను తాకండి. సకల వ్యాధులు యేసు నామమున కుటుంబం నుండి తొలగిపోవాలి. ఇక మందులు, మాత్రల కొరకు డబ్బుని అవసరవసరంగా ఖర్చు పెట్టకుండా వాటి నుండి సంపూర్ణ విడుదల యేసు నామమున ఏర్పడాలి. దేవుని హస్తం తాకి విడుదల ఇస్తున్నందుకు స్తోత్రములు. ఆశీర్వదిస్తున్నందుకు కృతజ్ఞతలు. మంచి జీవితాన్ని ఇస్తున్నారు. ఆదాయాన్ని అభివృద్ధి చెయ్యండి. వారి ఉద్యోగంలో ప్రమోషన్ని ఆజ్ఞాపించండి. బిజినెస్ ని ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. వారి పరిచర్యలో డబ్బు కష్టం రాకుండా గొప్ప ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపించండి. ఆ పరిచర్య ఆశీర్వదించబడాలి. గొప్పగా ఎదగాలి. నజరేయుడగు యేసు నామమున మీరు వాగ్దానం ఇచ్చిన విధంగా యెహోవా ఈ బిడ్డను చేయి పట్టుకుని నడిపించండి. మంచి మార్గమున నడిపించండి. నీతి మార్గంలో నడిపించండి. ఆశీర్వాదమైన మార్గంలో నడిపించండి. మునుపటివన్నీ కూడా నాశనం అవ్వాలి. ఇక మేలు, ఆశీర్వాదాలు, జయాలు చూసి ఆనందించే విధంగా చెయ్యండి. ఇదిగో మీరు ఆశీర్వదించిన ప్రేమ కొరకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.